నమో వెంకటేశాయ. ఇవాళ మనం ఆదిలాబాద్ జిల్లా తెల్లమడుగు మండలం వరంపూర్ గ్రామంలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ దర్శనానికైతే వచ్చామండి. అయితే ఈ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గుట్టపైన ఉందండి. నాతో పాటు మీరు కూడా వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి. ఇదండి కొండపైన ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళేటటువంటి దారి. అయితే ఇక్కడ సిమెంట్తో సీసీ రోడ్ వేశారండి. మనం దగ్గరగా 2 కిలోమీటర్స్ వరకైతే పైకి వెళ్ళాల్సి ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే మనకు ఎగ్జాక్ట్గా ఎంత దూరం ఉన్నదన్నది తెలీదు. మనం వెళ్తూ ఉంటే ఇంకా తెలుసుకుందాం. పైనకి వెళ్ళిన తర్వాత అక్కడ పూజారి గారిని అడిగి డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కుందామండి. అయితే ఈ కొండ వచ్చేసి బరంపూర్ గ్రామానికి 2 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. అయితే మనం ఈ సీసీ రోడ్డు ఉంది కదా, మనం వెహికల్ పైన వెళ్ళొచ్చండి. మనకి కాలినడకన వెళ్ళాలని ఏమీ లేదు. ఇదిగో చూడండి, పక్కన అంతా కూడా పచ్చని చెట్లతో చాలా బాగుంది కదా ఈ దృశ్యం అంతా. మనకి తిరుమల తిరుపతిని తలపించేలా ఉందండి ఈ దృశ్యం అయితే. అన్ని రాళ్ళు, ఇక్కడ చూడండి మనం ఎంత హైట్కి వచ్చామో. మనం పైనుంచి చూస్తే ఇంకా మనకి కింద ఆ పొలాలు అవన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఆ కొండపైన రాళ్ళు ఉన్నాయి కదా, వాటిపైన వెంకటేశ్వర స్వామి వారి నామాలు, శంఖము, చక్రము ఇవన్నీ కూడా ఇక్కడ మామూలుగా పెయింట్తో వేశారండి. ఇంకొక అద్భుతం ఏంటంటే ఈ దారి పొడవునా కూడా ఇట్లాంటి రంగవల్లులు ఉన్నాయండి. చూడండి, ఇదంతా కూడా మామూలుగా వార్నిష్ అంటారు కదా, దాంతో వేశారు. ఎంత పెద్ద పెద్ద రంగవల్లులు వేశారండి, చాలా ఓపికతో వేశారండి. ఈ దారంతా కూడా ఇట్లాంటి రంగవల్లులే మనకి దర్శనమిస్తాయి. అయితే మనం ఇంకా చాలా పైనకి వెళ్ళాల్సి ఉంటుందండి. అయితే మామూలుగా ఎవరైనా కాలినడకన వెళ్ళే వాళ్ళ కోసం అలసిపోయినట్టయితే ఇట్లాంటి బెంచెస్ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. అక్కడ మనం కొద్దిసేపు అలా రెస్ట్ తీసేసుకొని మళ్ళీ ఇంకా వెళ్ళొచ్చు. ఇదండి, మనం వెహికల్ నుంచి వచ్చిన దారి అంతా కూడా ఇక్కడికి కంప్లీట్ అవుతుంది. తర్వాత ఇటు నుంచి మనం కాలినడకన వెళ్ళాలి. అయితే ఇక్కడ మనం ఎంత హైట్లోకి వచ్చామో చూడండి. ఇదంతా కూడా ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించేటటువంటి దృశ్యం అండి. చూడండి, ఇది ఇంకా మనం వచ్చింది జూలై మంత్ స్టార్టింగ్లో. ఇప్పుడిప్పుడే మామూలుగా విత్తనాలు పెడుతున్నారు, చిన్న చిన్న మొలకలు వచ్చాయి. అదంతా బరంపూర్ విలేజ్ అండి. ఇంకా మనకి ఒక 2 months తర్వాత అట్లా వస్తే ఇదంతా కూడా పచ్చగా సస్యశ్యామలంగా కనిపిస్తుంది. మీరందరూ కూడా ఈ ప్రకృతిని ఎంజాయ్ చేయండి. అయితే ఈ బరంపూర్లో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గురించి చాలా రహస్యాలు ఉన్నాయండి. వాటన్నింటిని కూడా మనం పైన ఆలయంలోకి ప్రవేశించాక ఇంకా పూజారి గారిని అడిగి తెలుసుకోవటమే. ఇక్కడ వెలిసినటువంటి విగ్రహాలు స్వయంభూగా వెలిసాయని చెప్తున్నారు. అవన్నీ కూడా తెలుసుకుందాం. ఇక్కడ పురాతనమైనటువంటి మర్రి చెట్టు ఉందండి. మామూలుగా మనకి ఊడలు చూస్తే తెలుస్తుంది. ఇదంతా కూడా మనం స్టెప్స్ పైన నడిచే దారి కన్నా ముందు ఉండే ఇవన్నీ ప్రదేశాలండి. మామూలుగా బ్రహ్మోత్సవాలు ఆ టైంలో అయితే మనకి ఇక్కడ నడిచే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ చాలా రష్గా ఉండి మనం కొంచెం వెయిట్ చేసి తర్వాత వెళ్ళాల్సి వస్తుందని చెప్తున్నారు. అదిగో చూడండి, కొండపైన వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఇప్పుడు ఇదంతా కూడా స్టెప్స్ దారి అండి. ఇక్కడ వీళ్ళు బోర్డు కూడా పెట్టారు. మామూలుగా భక్తులు చెప్పులు తీసేసే వెళ్తారు, బట్ ఇక్కడ వీళ్ళు రాసి మరి పెట్టారండి. శ్రీవారి మెట్లు, పాదరక్షలు ఇక్కడ విడిచి వెళ్ళాలని. ఇంకా మనం ఇక్కడ వేసుకున్నటువంటి స్లిప్పర్స్ ఏవైనా ఉన్నా కూడా రిమూవ్ చేసేసి ఇంకా వెళ్ళాల్సిందే అండి.
అయితే మనం ఏ టెంపుల్‌కి వెళ్ళినా కూడా మొదటి మెట్టు ఏదైతే ఉంటుందో ఆ మెట్టుకి మనం స్వామివారిని నమస్కరించుకొని ఇంకా వెళ్ళాలండి. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. ఎందుకంటే మన పెద్దలు చెప్పారు కదా! ఇంకా వాటిని ఫాలో అవ్వాల్సిందే అండి. ఇంకా మనం మొదటి మెట్టుకి నమస్కారం చేసేసుకొని ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ ఇంకా స్టెప్స్ ఎక్కేద్దామండి. చూడండి ఈ స్టెప్స్ అన్నింటి పైన కూడా వైట్ కలర్ పెయింట్‌తో ముగ్గులు వేశారండి. అది కొద్దిగా చెరిగిపోయినట్టుగా ఉంది. చాలా రోజుల కింద వేసినట్టున్నారు. అంతేకాకుండా ఇవి ఈ మెట్లకి మనకి యెల్లో కలర్‌లో పెయింట్ కూడా వేశారండి. ఎంత అందంగా కనిపిస్తుంది కదా! యెల్లో కలర్ మెట్లు ఆ పక్కనంతా కూడా వైట్ కలర్‌తో అలా గోడలాగా కట్టారు. మనం ఇట్లా వెళ్తూ ఉంటే పక్క పక్కన చిన్న చిన్న టెంపుల్స్ లాగా కూడా ఉంచారండి. అయితే ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే ముందు ఇంకా దేవతలలో ప్రథముడు గణేశ్వరుడు కదా! ఆ గణేష్ మహారాజుని ఇంకా ఇక్కడ కాలభైరవ స్వామివారి విగ్రహాలు కూడా ఉన్నాయంటండి. అవన్నీ కూడా దర్శించుకుందాం. అయితే మనం ఏ టెంపుల్‌కి వెళ్ళినా కూడా ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించుకోవాలండి. ధ్వజస్తంభం అయితే చాలా అంటే చాలా హైట్‌లో ఉందండి. ఇంకా చూడండి అటు మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా! అదంతా మనం ఎంత లోతులో ఉందో ఆ ప్రదేశం. ఇక్కడ చూడండి కాలభైరవ స్వామివారి విగ్రహాన్ని ఉంచారు. ఆ స్వామివారిని నమస్కరించుకుందామండి. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడంటే ఇంకా మనకి లోపల శివలింగం ఉందని గుర్తుంచుకోవాలి. లోపల శివలింగము, విఘ్నేశ్వరుడు, ఆంజనేయ స్వామి ఇవన్నీ కూడా విగ్రహాలను ఉంచారండి. మనం ఇక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా మనం వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి మళ్ళీ ఇంకా పైకి ఎక్కాల్సి వస్తుందండి. ఇక్కడ కూడా మీరు ప్రకృతిని బాగా ఆస్వాదించొచ్చండి. చూడండి ఇక్కడ బ్రహ్మాండమైన గాలి వీస్తుంది. ఎందుకంటే మనం చాలా పైనకి ఎక్కేసాం కదా! రియల్‌గా చెప్పాలంటే ప్రకృతిలో ఉన్నటువంటి అందం మనం ఎలా క్రియేట్ చేసుకున్నా కూడా దొరకదు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇదంతా చూస్తూ ఉంటే. ఒక్కొక్కసారి అనిపిస్తుంది పిల్లలు ఆ ఫోన్‌లో ఏదో ఏదో చూస్తారు. వాళ్ళకి టైం ఉన్నప్పుడు మనం ఇట్లాంటి ప్లేసెస్‌కి తీసుకొచ్చామనుకోండి పిల్లల మైండ్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. మళ్ళీ ఈ టెంపుల్స్ అవన్నీ కూడా పిల్లలకి మంచి డివైన్ ఫీలింగ్ ఇస్తాయండి. అదిగో చూడండి మబ్బులు పట్టేస్తున్నాయి. గాలి అయితే చాలా పెద్ద ఎత్తున గాలి వీస్తుంది. ఇక్కడ నవనాగుల విగ్రహాలు ఉన్నాయండి. మనం అక్కడ విఘ్నేశ్వరుని దర్శించుకున్నాక ఇక్కడ నవనాగులు ఉంటాయి. ఇక్కడ కూడా మీరు పూజలు చేసేసుకోవచ్చు. ఏదైనా దోషాలు అట్లాంటివి ఉన్నా కూడా ఇక్కడ అభిషేకాలు అవి చేస్తారంటండి. ఇంకా దీని తర్వాత మళ్ళీ మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళటానికి మళ్ళీ ఇంకా కొన్ని మెట్లు ఎక్కాల్సొస్తుందండి. నాకైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి మెట్లు ఎక్కిన ఫీలింగే వస్తుందండి ఇక్కడ కూడా. ఇదిగో చూడండి ఆ గుడి చుట్టూ ఉన్నటువంటి దృశ్యాలనైతే మనం ముందుగా వీక్షిద్దాం. నింగి నేల కలిసినట్టుగా ఉంది కదా! ఆ దృశ్యాలన్నీ కూడా లైట్‌గా వర్షం కూడా స్టార్ట్ అయ్యిందండి. మనం చాలా హైట్‌లో ఉన్నాం కదా! దానివల్ల ఇక్కడ ఇంకా గాలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. చుట్టూ కూడా అన్ని పంట పొలాలే ఉన్నాయండి.
మెయిన్ టెంపుల్లోకి వెళ్ళే ముందు ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి విగ్రహాలకు చిన్నగా ఆలయం కట్టించారంటండి. ఈ ప్రాచీన ఆలయాన్ని దర్శించుకొని ఇంకా మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్ళాలి. ఇదండి కొత్త టెంపుల్. అక్కడ పూజారి గారు ఉన్నారు. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అయ్య గారు. అయ్య గారు, ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగింది? ఎన్ని సంవత్సరాల క్రింద జరిగిందండి? సుమారు 150 సంవత్సరాల పైన తల్లి. అక్కడ ఉన్న ముందు గల దర్శనం చేసిన ఆలయం అంటే సుమారు ఇది మూడవ పీడి. తాతయ్య గారితో ప్రారంభమైంది. గ్రామ పెద్దలు వాళ్ళందరూ కూడా చేసి ఆ స్వామిని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. దాని తర్వాత ఇది సుమారు 3 సంవత్సరాల నుండి నూతన ఆలయాన్ని గ్రామస్తులు, పరిసర గ్రామస్తులందరూ కూడా వారి యొక్క పాడి పంటలతో వచ్చిన డబ్బుతో స్వామివారి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సుమారు 4.5 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాలు మరియు అదేవిధంగా ప్రతి శనివారం కూడా విజిటర్గా సుమారు 600-700 మందితో భజన కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి శనివారం జరుగుతుంది. అయితే ఈ నూతన ఆలయం వచ్చేసి 3 సంవత్సరాల క్రితం జరిగింది. 2.5-3 సంవత్సరాల క్రితం జరిగింది. అయితే ఇంకా మన గ్రామస్తులు, పరిసర గ్రామాలందరూ వాళ్ళు కలిపి ఆలయ నిర్మాణం అనేది నిర్మించుకున్నారు. ప్రత్యేకంగా ఒక వ్యక్తి అన్నది ఏం లేదండి. అయితే అప్పటి గ్రామస్తులు కొంతమంది పెద్ద మనుషులు అప్పుడు ఆ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. చిన్న ఆలయం. దాని తర్వాత చిన్న పెద్ద అనేది ఎవరి లేకుండా ప్రతి ఒక్కరి యొక్క డబ్బుతోటి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అయితే మనకి ఇప్పుడు మనకి అన్ని పండగలు వస్తాయి కదా, ప్రతి పండగ కూడా ఇక్కడ స్పెషల్ పూజలు జరుగుతాయి. పాత ఆలయానికి పాల్గొన మాసంలో స్వామి యొక్క త్రయాణిక బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. దాని తర్వాత ఈ ఆలయానికి వచ్చేసి మే 21 వార్షికోత్సవం ఉందమ్మా. మే 21 హోదా కళ్యాణం సంక్రాంతి రోజు ఉంటుంది. అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనము, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు స్వామివారికి నిత్య కళ్యాణానికి ఉన్నాయి. అప్పుడు ఎన్ఆర్ఐలో చేసుకుని స్వామివారికి కళ్యాణం చేయించడం, దాని గురించి సత్యనారతాలు, కేశఖండనాలు ఇవ్వడము. ఇక్కడ తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ఆలయం. అంతవరకు ఎవరైతే ఎల్లనెల ఉన్నలో డబ్బు ఉండకపోవడం, స్వామివారిని ధరించుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా అక్కడ తెనాలి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చేస్తారు. స్వామివారి యొక్క కళ్యాణం చేసుకోవడం, స్వామివారి యొక్క ఆలయంలో కళ్యాణం చేయించుకోవడము, సత్యనారతాలు చేయించుకోవడము జరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే అక్కడ స్వయంభూగా వెలిసిన విగ్రహాలు అంటున్నారు కదా అయ్య గారు, అయితే అవి మొదటగా ఎవరు చూసారన్నది మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అండి? గతంలో పశువులు ఇదంతా ఒక ఫారెస్ట్ జరిగిందా, ఇక్కడ కొండ పైన ఉంది కదా, ఏం లేవు అప్పుడు. పశువుల కాపర్లంతా ఇదంతా చుట్టుముట్టు పశువులు మేపుకొని మధ్యాహ్నం అన్నం తినడానికి వచ్చేసి ఒక చెట్టు కింద అక్కడ ఒక వృక్షం ఉండేదంట. ఆ వృక్షం కింద శుద్ధి చేసుకొని తిన్న గుండె మీద కూర్చునేసరికల్లా గుండు పైన చెంపు చక్ర నామాలు ఉన్నాయి. ఆ విషయాన్ని వచ్చేసి గ్రామ పెద్దలకు వాళ్ళు పశువుల కాపర్లు చెప్పడము, ఆ విషయాన్ని దృష్టి పెట్టుకుని గ్రామస్తులంతా ప్రోగా వచ్చేసి ఈ ఆలయంలో ఏముంది, ఇక్కడ ఏముందని చూసేసి ఒక సంవత్సరం వరకు ఏదో ఉంది లేని పట్టించుకుని నెగ్లెక్ట్ చేసినట్ట. దాని తర్వాత అప్పుడు చదువులన్నీ కూడా 4th వరకు బరంపూర్ లో ఉండి చిన్న చిన్న గ్రామంలో ఉండేది. దాని తర్వాత మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి చదువుకోవాలి. పిల్లలందరూ కూడా ఈ పక్కన వెళ్ళే రోడ్డు ఉంది, మండల హెడ్ క్వార్టర్ మండల రూట్ ఉంది. ఇటు వస్తున్న కొద్దీ ప్రతిరోజు గంటనాదం భజన శబ్దాలు పిల్లలకి రోజు శబ్దం ఎక్కువైన కొద్దీ భయపడుతుంది పిల్లలు. ఇట్లా పోతుంటే గిట్ల నడుతుంది ఎందుకు వచ్చేసి అక్కడ ఉన్న పెద్దలకి ఎక్కేయడం వల్ల ఆ పెద్దలంతా కూడా పోగా వచ్చేసి ఏముంది అని తాతగారిని రీసెర్చ్ చేసి అయ్యగారికి దిగుతుంది అంటే మరి కొండ పైన ఉంది, చెంకు చక్రనామాలు ఇంకే ఉంటాడు, కృష్ణమూర్తి అని చెప్పేసి అప్పుడు జుట్లు పెట్టుకుని ఆలయాన్ని నిర్మించడం జరిగింది. దాని తర్వాత అక్కడ నుండి తాతయ్య గారు ఒక 80 సంవత్సరాల వరకు పురోహితం నిర్మించడం జరిగింది. దాని తర్వాత నాన్నగారు, మేము 3వ పీడి అమ్మ 20 సంవత్సరం ఇక్కడ వేయడం జరుగుతుంది. దినదినం అభివృద్ధి చెందుతూ ఇక్కడ స్వామివారి చెంత ఎవరైతే కళ్యాణము, సంతానం గురించి ఎక్కువ రిజల్ట్ బాగున్నాయి. సంతాన ప్రాప్తి కోసం అయితే ఇక్కడ మొక్కులు చెల్లించారు. సంతానం గురించి ఉంది మరియు వివాహాల గురించి కానీ ఈ రెండు బాగున్నాయి. అయితే మరి స్వామి ఇప్పుడు ఇదంతా ఇక్కడ స్టెప్స్ కూడా కట్టించారు. ఇదంతా మనం ఇప్పుడు కింది నుంచి తీసుకొని పైన వరకు వచ్చేసరికి ఎంత దూరం ఉంటుంది అంటారు? సుమారు కిలోమీటర్ పావు వరకు ఉందంటారు. అప్పుడు స్టార్టింగ్ పెట్టినప్పుడు విరాళాలుగా ₹1 వచ్చేది కాదు. రైతులంతా కూడా గ్రామస్తులందరూ రెడ్డి వాళ్ళందరూ కూడా బాగా ఎట్లా చేద్దాం వరకైతే స్టార్ట్ పెట్టుకుందాం అనుకుంటే ఆ భగవంతుడి ఆరూపంగా వచ్చేసినట్టు అప్పుడు 11,100 రూపాయలు అడిగితే కూడా అబ్బా గంతగామా స్వామి వారు కనిపించిన తర్వాత ఇప్పుడు 11,000 రూపాయలు ఒక మెట్టు కంటే అవలీలాగా ఇచ్చేస్తాం. ఆ స్వామిని చూసిన తర్వాత అంతులేనంత డబ్బు ఆటోమేటిక్ గా మనం అడగకుండా వాళ్ళంతా వాళ్ళు వచ్చేసి జరుగుతుంది.
ఇక్కడ లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉందండి. ఎర్రని చీరలు అమ్మవారు ఎంత శోభాయమానంగా మనకు దర్శనమిస్తున్నారు కదా. మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. ఈ వీడియోలో నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారండి, మీరు చేసేటటువంటి ఆలయాల వీడియోస్తో మేము ఇంటి దగ్గర కూర్చొని దర్శనం చేసుకుంటున్నానని. నాకు అట్లా అన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇదండి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం. మనకి తిరుమల తిరుపతిలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా అన్ని రకాల విగ్రహాలను ఉంచారండి. ఇక్కడ అనువనువున కూడా వెంకటేశ్వర స్వామి వారి నామాలు ఉంటాయి కదా, అట్లాంటివి ఏర్పరిచారు. ఇక్కడ ద్వారం ఏదైతే ఉందో అక్కడ కూడా కలశం, స్వస్తికం, శంకు పైన మళ్ళీ వెంకటేశ్వర స్వామి వారి నామాలు, ఆ పైన విఘ్నేశ్వర స్వామి వారి విగ్రహాలను ఇక్కడ ఈ ద్వారానికి చెక్కించారండి. చాలా అంటే చాలా అందమైన వర్క్ చేశారు ఈ ద్వారాలకు కూడా. ఇక్కడ చూడండి మళ్ళీ అన్ని చిన్న చిన్న విగ్రహాలను ఉంచారండి. ఇక్కడ మామూలుగా దీపారాధన చేస్తారు కదా, ఆ దీపాలకు కూడా శంకు ఆకారంలో ఉన్నాయండి. ఇక్కడ స్వామివారి పాదుకలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు అంటారు కదా, ఇదిగో చూడండి సంపూర్ణమైన అలంకారంతో స్వామివారు మనకు దర్శనమిస్తున్నారండి. అయితే స్వామివారు అక్కడ మనకి పూజారి గారు చెప్పినట్టుగా ఇక్కడ తిరుమల తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ తలనీలాలు కూడా సమర్పించుకుంటారంటండి. ఇక్కడ మళ్ళీ పక్కన వచ్చేసి గోదాదేవి విగ్రహాన్ని ఉంచారండి. అయితే గోదాదేవి విగ్రహం ఇటు మనకి ఎడమ వైపున ఉంటుందండి. లక్ష్మీదేవి విగ్రహం వచ్చేసి కుడి వైపున ఉంటుంది. ఇదండి మనకి బరంపురం గ్రామంలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామివారి ఆలయం గురించినటువంటి రహస్యాలు ఇంకా పూర్తి సమాచారాన్ని అయితే నేను దీంట్లో అందించాను. యాక్చువల్గా అయితే ఇంకా ఫుల్ మనం వీడియో ఎక్కువగా తీద్దాం అనుకున్నాం, బట్ ఏంటంటే చాలా అంటే చాలా వర్షం గాలి ఎక్కువగా ఉందండి. బయట లొకేషన్ అంతా మీకు ఈ వీడియోలో షేర్ చేయలేకపోతున్నాను. మీరు కూడా ఈ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటానని కోరుకుంటున్నానండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చేసుకుంటారండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకునే సబ్స్క్రిప్షన్స్ వల్ల మాకు చాలా సపోర్ట్ దొరుకుతుందండి. అయితే మనకి ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా రకరకాల మొక్కలు ఉంటాయి కదా. ఇక్కడ నేను మీకు పుష్పాల యొక్క మొక్కను ఇక్కడ చూపిస్తున్నానండి. ఇవి శంకరునికి చాలా ప్రీతిపాత్రమైనటువంటివి. మామూలుగా అక్కడ మనం ఎంట్రన్స్లో చూసాం కదా శివలింగం, ఆ శివలింగానికి చెట్టుకున్న పూలతోనే డైలీ పూజలు అట్లాంటివి జరుపుతారంటండి. మనం ఇంట్లో కూడా ఇట్లాంటి మొక్కలు పెట్టుకోవచ్చండి. ఇవి హెల్త్కి కూడా శంకు పుష్పాలు చాలా మంచివి. ఇంకా శంకరునికి మనం ఈ పుష్పాలతో ఆరాధించామనుకోండి చాలా మంచిదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.